కొనుగోలుపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ అనుమతులపై కమిషన్ వివరాలు కోరింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదించలేదన్న విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపారు. ఇక విచారణ కమిషన్ చైర్మన్ తో విద్యుత్ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ మేరకు విచారణ కమిషన్ చైర్మన్ తో విద్యుత్ అధికారి రఘు భేటీ అయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి 2000 మెగావాట్లకు ఒప్పందం అయితే 200 మెగావాట్లు మాత్రమే సరఫరా జరిగిందని విద్యుత్ అధికారి రఘు తెలిపారు. ఇక 2022 తర్వాత సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రఘు అన్నారు. విద్యుత్ కొనుగోలుపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ అనుమతులపై కమిషన్ వివరాలు కోరింది. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదించలేదన్న విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపారు. విచారణ కమిషన్ చైర్మన్ తో విద్యుత్ అధికారి రఘు భేటీ అయ్యారు. ఈ మేరకు విచారణ కమిషన్ చైర్మన్ తో విద్యుత్ అధికారి రఘు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తనం. రాష్ట్రంలో విద్యుత్కి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికీ కొనసాగుతా ఉన్న ఉత్కంఠను మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి కూడా విద్యుత్కి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి కేసీఆర్ లేఖకు సంబంధించిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్ష కొనసాగుతా ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ అమలుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని విద్యుత్ పంపిణీ సంస్థలు చెప్తా ఉన్నా పీపీఏ పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలుపై కొనసాగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో కూడా విచారణ కమిషన్ చైర్మన్ తో పాటు విద్యుత్ అధికారిగా పనిచేసినటువంటి రఘు భేటీ అయిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 2000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. దాదాపు 200 మెగావాట్ల మాత్రమే సరఫరా జరుగుతుందంటూ కూడా రఘు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 2022 తర్వాత సరఫరా పూర్తిగా కూడా ఆగిపోయింది. దాదాపు దీనిలో బహిరంగ మార్కెట్లోనే అధికంగా కూడా ధరలు ఉన్న నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా రఘు పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి అదనంగా కూడా విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గఢ్ తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటూ కూడా రఘు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ ఒప్పందానికి సంబంధించి రద్దు చేసేందుకు రఘు దీంతో ప్రభుత్వంపై దాదాపు 250 కోట్ల అదనపు భారం పడుతుంది అని చెప్పినప్పటికీ కూడా వినకుండా గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈఆర్సీకి సంబంధించినటువంటి అనుమతి ఉంది అనేది అబద్ధం అంటూ కూడా రఘు పేర్కొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఏదైతే ఈఆర్సీకి సంబంధించినటువంటి ఒప్పందం లేదు అనేది మాత్రం రఘు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే విద్యుత్ అధికారిగా పనిచేసినటువంటి రఘు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కంప్లీట్ గా చూస్తే కేసీఆర్ బహిరంగంగా రాసినటువంటి లేఖ పూర్తిగా కూడా అవాస్తవం అంటూ కూడా తెలుస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఈ అవాస్తవమైనటువంటి ఈ లెక్కకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూసుకుంటే
ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదనపు భారం దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో కొనుగోలు సప్లై ఆగిపోయింది 2022 తర్వాత అంటూ కూడా ఆ అదనపు భారం నేపథ్యంలోనే ఒప్పందాలు కంప్లీట్ గా కూడా రద్దయ్యాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మరి కేసీఆర్ దాదాపు మొన్న జూన్ 15 రాసినటువంటి లేఖకు సంబంధించి ఏం చెప్తాడో అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొంది. ఎలాంటి సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు అనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కృష్ణ రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.